నమస్తే. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తాజాగా హైదరాబాద్లో మాట్లాడారు. హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి. కుల వ్యవస్థ అనేది సనాతన ధర్మాన్ని వెనక్కి నెట్టేస్తోంది. ఇస్లాం మతంతో అలాగే క్రిస్టియానిటీతో కంపేర్ చేస్తూ సనాతన ధర్మం చాలా పురాతనమైంది, కానీ ఎందుకు మనం మన దేశం దాటి బయటకు విస్తరించలేకపోతున్నాం? కానీ ఇస్లాం మతానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, క్రిస్టియానిటీకి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఈ రోజున ఎక్కడ పుట్టింది, ఎన్ని దేశాల్లో విస్తరించింది, బట్ అదేవిధంగా సనాతన ధర్మం ఎందుకు విస్తరించలేకపోతుంది అని మందకృష్ణ మాదిగ మాట్లాడారు. వ్యవస్థ గురించి మాట్లాడారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గురించి కూడా మాట్లాడారు. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు మతం మారినటువంటి వాళ్ళకి, హిందూ మతం నుంచి క్రిస్టియానిటీలోకి మతం మారినటువంటి వాళ్లకు ఎస్సీ ఎస్టీ హోదా ఇక మీదట వర్తించదు, రిజర్వేషన్లు వర్తించవు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టినా కూడా అది చెల్లుబాటు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వీటిని ప్రశ్నిస్తూ మందకృష్ణ గారు మాట్లాడారు. దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ గారు నమస్తే అండి. నమస్తే రాజు గారు. మురళీ గారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ ఆయన మాట్లాడారు, మీరు కూడా విన్నారని అనుకుంటున్నాను. సో ముందుగా ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు. చాలా పురాతనమైనది, చాలా గొప్పది అని చెబుతూనే ఇందులో ఈ కుల వ్యవస్థ అనేది ఒక పెద్ద మహమ్మారిలాగా ఉంది అని ఆయన మాట్లాడారు. సో ముందుగా మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? ఇప్పుడు ఎందుకు పర్టికులర్గా మాట్లాడారు ఆయన? అవుట్ రైట్ గా చెప్పాలంటే చాలా గొప్ప ఉపన్యాసం మందకృష్ణ గారు ఈ రోజు ఇచ్చిన ఉపన్యాసం. అంటే ప్రశ్న అడ్రస్ చేసిన ప్రెస్ మీట్ అయినప్పటికీ కూడా చాలా భావోద్వేగంతో మాట్లాడారు. మొట్టమొదట నేను కామెంట్ చేసేది ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారు ఒక హిందూగా మాట్లాడారు, ఒక స్వచ్ఛమైన హిందూగా మాట్లాడారు, ఒక సనాతనీగా మాట్లాడారు, హిందుత్వాన్ని తాను ఓన్ చేసుకుంటూ మాట్లాడారు. ఏం మాకు హక్కులు లేవా దేవాలయంలోకి ప్రవేశించడానికి? అదేదేమైనా పేటెంట్ రైట్ ఇచ్చారా బ్రాహ్మణులకే పూజలు కావడానికి? మాకు కూడా ఎందుకు ఇవ్వరు అసలు అని ప్రశ్నించారు. ఈ అంటరాంతనము, కుల వివక్ష కారణంగానే సనాతనం కానీ హిందుత్వం కానీ దెబ్బతింటుంది, లేకపోతే చిన్నదైపోయింది. అఖండ భారతం ఎందుకు పోయింది? మరి భారత్ రెండు ముక్కలు ఎందుకు అయింది? బంగ్లాదేశ్ లేకపోతే పాకిస్తాన్ గా ఎందుకు ముక్కలు అయిపోయింది? కనుక ఈ కులమే మనల్ని కుంచింపజేస్తుంది. కులం పోవాలి అని గట్టిగా డిమాండ్ చేశారు. కులాన్ని బహిష్కరించాలి, కులాన్ని బ్యాన్ చేయాలి అన్నంతగా మాట్లాడారు. చాలా మంచి విషయం కదా రాజు గారు. ఇంతకన్నా గొప్పగా ఎవరు మాట్లాడారు ఈ మధ్య కాలంలో? కుల రహిత సమాజం కొరకు ఎవరు మాట్లాడలేదు. అందరం కూడా కులాల కుళ్ళుతో కొట్టాడుకుంటున్నాం మనం అందరం. కనుక రాజకీయ నాయకులు కులాన్ని మరింత పెంచి పోషిస్తున్నారు. మందకృష్ణ గారు మాత్రం కులరహిత సమాజాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. కులాన్ని నిషేధించండి అని అన్నారు. చాలా మంచిదే, అట్లా నిషేధించే అవకాశమే ఉంటే అంతకన్నా గొప్ప ఎవరు నిషేధించాలనేది ఇప్పుడు ప్రశ్న. ఎవరైతే ఈ పని చేయగలరు? మంచి డిమాండ్ చేశారు మందకృష్ణ గారు, కానీ ఈ పని ఎవరు చేయాలి అని ఇది నాకున్నటువంటి ప్రశ్న. అంటే ఇనిషియల్ కామెంట్ కనుక మేము ఈ మాట మాట్లాడతాం. మురళి గారు, అయితే సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన అన్నట్టుగా నిజమే, కుల వ్యవస్థ నిర్మూలించాల్సిందే, ఉండకూడదు. అట్ ద సేమ్ టైం ఆయన రిజర్వేషన్లను కూడా సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, రెడ్డిలు, బ్రాహ్మణులు, కమ్మ, కాపు ఇలా చాలా ఉన్నారు కదా, బీసీలు, ఓసీలు, వీళ్ళందరూ కూడా మతం మారడం లేదా? మరి వాళ్ళు మారినప్పుడు ఈ హోదా రద్దు కానప్పుడు ఈ ఓన్లీ దళితులు మాత్రమే అన్యాయం అయిపోతున్నారు. వీళ్ళు కేవలం మతం మారినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ హోదా ఎలా తీసేస్తారు? సుప్రీంకోర్టు ఈ మధ్యనే తీర్పిచ్చింది, జస్ట్ ఒక 4-5 రోజుల కిందటప్పుడు తీర్పిచ్చింది. క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ ఎస్టీ హోదా వర్తించదని చెప్పింది. ఏది రిజర్వేషన్లకు కానీ, లేకపోతే ఈవెన్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం విషయంలో కానీ చెల్లుబాటు కాదని చెప్పింది. దీన్ని ఆయన నిలదీశారు, సుప్రీంకోర్టు యొక్క తీర్పును ప్రశ్నించారు. ఈ అంశం మీద మీ స్పందన ఏంటి? రాజు గారు, నేను మందకృష్ణ గారు దానిపైన నేను కామెంట్ చేస్తాను. దానికన్నా ముందు జడ్జిమెంట్ ఏమని చెప్పింది సుప్రీంకోర్టు జడ్జి అంటే, ఒక్కసారి మతం మారితే, ఇస్లాం కానీ క్రైస్తవంలోకి మారితే మీ ఎస్సీ హోదా పోతుంది అనేది ఈ జడ్జిమెంట్ యొక్క ఇది పాఠం. కనుక అంటే మీకున్న రక్షణలు పోతాయి, మీకున్న రిజర్వేషన్స్ పోతాయి. ఇది కదా ఇప్పుడు మాట్లాడాల్సిన విషయం. మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వచ్చిన తీర్పు
ఆనంద్ అనేటువంటి ఒక ఫాదర్ పాస్టర్ ఒక పాస్టర్ ఆయన ఒక కేసు రాజిరెడ్డి ఆయన మీద కేసు వేశారు, ఏదో గొడవ వేశారు, నన్ను ఎస్సీ అట్రాసిటీ కేసు వేశారు. వేస్తే హైకోర్టు ఏం చేసింది అంటే కొట్టేసింది. నువ్వు ఏమన్నారు, ఫాదర్ కాదు, ఆయన ఏమన్నారు, మీరు పాస్టర్ అన్నారు కదా. ఆనంద్ మీరు మీ వృత్తి ఏంటంటే పాస్టర్ కనుక మీరు క్రైస్తవులు కదా అంటే అవును క్రైస్తవుని, కానీ నేను దళితుని, నాకు సర్టిఫికెట్ కూడా ఉంది. ఇవన్నీ చర్చ అయిన తర్వాత సారీ మతం మారారు, మీరు ఎప్పుడో తీసిన సర్టిఫికెట్, మతం మారంగానే మీకు హక్కులన్నీ కోల్పోతారు మీరు, కనుక యు ఆర్ నో మోర్ దళిత్ అని చెప్పేసింది కోర్టు. చెప్పేసి మీకు పెట్టిన కేసు కూడా చెల్లదు, మీకు ఆ రైట్ లేదు మీకు ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడానికి, ఎందుకంటే మీరు దళిత్ కాదు. ఈ జడ్జిమెంట్ తీసుకెళ్లి కోపం వచ్చి ఆయన సీరియస్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఆయన పాస్టరే వెళ్ళాడు, అక్కడ కూడా ఈ తీర్పు వచ్చింది. నా పాయింట్ ఏంటంటే ఇది బరితెగింపు కాదా? ఒక పాస్టర్ ఇప్పుడు ఆయన ఇంకా దళితుగా కొనసాగాల నేను అడుగుతున్నాను. ఆయనకు సమాజంలో గౌరవం లేదా? పాస్టర్కి అయితే ఉంది కదా, పోనీ ఇతర వాళ్ళను వదిలేద్దాం. మిస్యూజ్ ఆఫ్ ఏసీ ఇది స్టేటస్ ఎంత ఘోరంగా జరుగుతుంది, గ్లేరింగ్ గా. ఇది ఎవరు మాట్లాడడం లేదు అసలు. దీన్ని ఏమంటారు? ఆయన పాస్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు, 10 మందికి ప్రీచింగ్ చేసేవాడు, 10 విషయాలు మంచి విషయాలు చెప్పేవాడు. అయినా సరే ఆయన ఇంకా కులం మాత్రం నాకు ఉంది, మతం మారాను, నేను పాస్టర్ గా మారిపోయాను అని కేసు పెట్టడం. పోనీ కేసు పెట్టినప్పుడు ఆయన నిజంగా చిన్న చూపు చూసి కేసు పెట్టింటాడా అని, నేను మాదిగా మాలా అని పెట్టి ఆయన తిట్టింటాడా? అందుకే గొడవ పడ్డారా? మీరు గొడవ ఏదో అయ్యింది కదా, కానీ మీరు మిస్యూజ్ చేస్తున్నారు కదా. మీరు క్రైస్తవులు అయ్యుండి, మీరు పాస్టర్ అయ్యుండి, మీరు సరే మీరు గొడవ పడ్డారా, గొడవ పైన కేసు పెట్టాలి, ఏదైనా క్రిమినల్ కేసు పెట్టాలి. ఆయన కొట్టాడు క్రిమినల్ కేసు పెట్టండి. కానీ మీరు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎట్లా పెడతారు? ఇది తెగింపు కాదా? ఇది బరి తెగింపు కాదా? ఆయన ఎవరు అడగరైంది నాకు అర్థం కాదు. జడ్జిమెంట్ సంగతి తర్వాత మాట్లాడదాం. ఇలాంటి మిస్యూజ్ కావడం వల్ల అసలైన దళితుడు, డప్పు కొట్టే దళితుడు, చెప్పు కొట్టే దళితుడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. రాజుగారు ఇప్పుడు ఊర్లలో ఆయన కోసం చేసిన ఈ ఏర్పాటు అమాయకుడుగా ఎక్కడున్నాడో తెలియదు. హిందూ అయిన దళితుడు, నేను ఆయనకు ఇంకో పేరు పెట్టాను 24 క్యారెట్ దళిత్. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళకి బయటకు వచ్చి మాట్లాడడం కూడా తెలియదు. ఇగో సోషల్ మీడియాలో వీళ్ళు వచ్చి బరి తగ్గించి మాట్లాడుతుంటారు కదా వీళ్ళంతా. అంటే కనుక నా దళితుడు నేను వెతుక్కుంటున్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని, నా దళితుడిని నేను వెతుక్కుంటున్నా ఎక్కడున్నాడని. ఆయనకు రిజర్వేషన్స్ లేవు. వీళ్ళే అందరూ వీళ్ళే, ఈ కాకి మాధవరావులు, వాళ్ళ అక్కలు, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు మొత్తం వీళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు కదా రిజర్వేషన్స్ అన్ని. ఏ అంటరాని వాడు, ఏ గుడికి రానివ్వని వాడు, ఏ ఊరికి దూరంగా పెట్టబడ్డవాడు ఎక్కడున్నాడో తెలియదు. వీళ్ళు వచ్చి మొత్తము కొంపలు ఉంచుతున్నారు. కనుక నేను కాస్త డైవర్ట్ అవుతున్నా, ఇష్యూ డివియేట్ అవుతున్నాను. కనుక ఇప్పుడు వచ్చిన సమస్య ఎవరిదంటే, సమస్య దళిత క్రైస్తవులది కాదు. ఇది సమస్య హిందువుగా మిగిలిపోయిన దళితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమాయకంగా చదువు లేక అజ్ఞానంతో అదే అదే డప్పును నమ్ముకొని ఊర్లలో ఉన్నారు. ఆయనకు అందడమే లేదు రిజర్వేషన్స్ కానీ, హక్కులు కానీ ఏవి లేవు. ఇంకా నలిగిపోతున్నారు. అణిచివేత ఉంది అక్కడ, అంటరానితనం ఉంది అక్కడ, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా నిజంగా సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు కాదు. ఇది మొదటి విషయం అండి. రెండో విషయము, వీరు చెప్పారు కదా, అగ్రవర్ణాలకైతే ఒకలాక మాకు ఒకలాకనా అని. వాళ్ళకు వర్తించదా మతం మారితే? వాళ్ళు కూడా ఉన్నారు కదా, తప్పకుండా వర్తిస్తుంది. మీరు ఆర్టికల్ ఇది రాజ్యాంగ విరుద్ధం అని కొందరు మాట్లాడుతున్నారు. మందకృష్ణ కూడా మాట అన్నారు, రాష్ట్రపతి ఆర్డరే రాజ్యాంగ విరుద్ధం అని. 1950 ఆర్డరే రాజ్యాంగ విరుద్ధం. కొందరేమో మొన్నటి తీర్పు కూడా రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం విరుద్ధంగా జడ్జిమెంట్ ఇవ్వలేరు రాజుగారు. అంటే 1950 ఆర్డర్ లో తప్పు ఉంది, అది తప్పుడు నిర్ణయం అంటే అది వేరే విషయం. కానీ రాజ్యాంగ విరుద్ధం అనడం మాత్రము అది సరైన మాట కాదు. అది ఎవరు మాట్లాడినప్పటికీ కూడా, కృష్ణ గారు మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగము ఆర్టికల్ 14 ముందర ఇదేది మన రాజ్యాంగం ముందర అందరూ సమానమే, చట్టం ముందర మనం అందరము సమానమే. ఆర్టికల్ 14 చెప్తాం మనుషులందరూ సమానమే. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని మనం ప్రతిజ్ఞ చేశాం మన రాజ్యాంగంలో.
అలాగే 15th ఆర్టికల్ 15th ఏమో నో వివక్ష ఉండకూడదు, కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, లింగం పేరు మీద వివక్ష ఉండదు. ఆర్టికల్ 16 అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఇది కదా రాజుగారు మన రాజ్యాంగం చెప్పింది. మరి అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అన్నప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ అనేటువంటి ఒకటి తీసుకొని ఈ సమాన అవకాశాలు అనేది పక్కకు పెట్టి ఈ 15, 16 ఆర్టికల్స్ ను పక్కకు పెట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కానీ లేకపోతే రక్షణ కానీ కల్పించే ప్రయత్నం రాజ్యాంగం ఎందుకు చేసింది అంటే హిస్టారికల్ గా చారిత్రాత్మకంగా తప్పు జరిగింది, ఈ తప్పు సరిదిద్దాలి. కొన్ని వర్గాలను ఊరికి దూరంగా పెట్టాము, కొన్ని వర్గాలను ఆ వర్గాలను బావి దగ్గర నీళ్లు ఇవ్వలేదు, అంటరాని వాళ్ళుగా చూసాము, హీనంగా చూసాము. ఈ దుర్మార్గం మనం చేశాం తరతరాలు. దీన్ని సరిదిద్దాలి, జరిగిన తప్పును సరిదిద్దాలి. ఇది కదా ఈ స్పిరిట్ మొత్తము, దీని ఉద్దేశమే ఇది కదా. ఆర్టికల్ 15, 16 ఏమో అందరూ చట్టం ముందర సమానం అంటూనే కాదు కొందరు సమానము కాదు, అసమానంగా చూశాం కనుక 15/4, 15/4, 16/4, 16/4A లాంటి ప్రొవిజన్స్ ఇచ్చి ప్రత్యేక భద్రత ఇచ్చే ప్రయత్నము మనం రాజ్యాంగంలో చేశాం. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి, మనం అర్థం చేసుకోవాలి. దీని ప్రకారము కనుక ఈ వర్గాలు ఎవరు అంటే కులాలు, ఇది కొన్ని కులాలు 17 కులాలు 18 ఆ రోజులలో జనాభా లెక్కలు తీసి దానికి ప్రామాణికంగా ఏమేమి ఉండాలి అనేది చెప్పారు. మంచినీటి బావి దగ్గర వివక్ష, లేకపోతే గుడి దగ్గర వివక్ష, బడి దగ్గర వివక్ష, శ్మశాన వాటిక దగ్గర వివక్ష, ఇలాంటి ఉండే కులాలను అన్నిటినీ లెక్క పెట్టారు, వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. ఇదంతా ఒక పెద్ద ఎక్సర్సైజ్ జరిగింది. ఇప్పుడు ఈ వర్గాలకు న్యాయం జరగాలి. ఈ వర్గాలు అనేటప్పుడు మతాల ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వలేదు, భద్రత ఇవ్వలేదు, మతం కాదు ఇది. ఈ కులాలు ఎక్కడున్నాయి అన్నప్పుడు ఈ కులాలు హిందువుల్లోనే ఉన్నాయి. వాస్తవంగా 1990లో మళ్ళా బౌద్ధులను చేర్చారు, లేకపోతే సిక్కులను చేర్చారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. చేర్చడం ఏంటంటే నాకు అర్థం కాదు. భారతీయ మతాలు ఎందుకు ఎవరు అంబేద్కర్ గారు స్వయంగా హిందూ కోడ్ బిల్లు తయారు చేసేటప్పుడు కూడా తాను ప్రత్యేకంగా రాశారు. హిందువులు అంటే ఎవరు అంటే భారతీయ మతాల్లో ఉండే వాళ్ళందరూ హిందువులు, ముస్లింలు క్రైస్తవులు కాని వాళ్ళు హిందువులు. ఇది కూడా అంబేద్కర్ రాశారు. ఇది హిందూ కోడ్ బిల్ రాసేటప్పుడు ఇది రాశారు. మరి కనుక ఈ వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎక్కడ ఉన్నారు? ఎస్సీలు అంటే హిందువుల్లోనే ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే ఇది హిందువుల ఇంటి సమస్య రాజు గారు, మా ఇంటి సమస్య. ఇది భారతదేశంలో హిందువులే ప్రధానంగా ఉన్నారు. క్రైస్తవం వస్తే మనము వెల్కమ్ చేశాం. ఈ హిందువులకు ఉన్న లక్షణం ఇది, అందరినీ వెల్కమ్ చేయడం. ఇస్లాం వస్తే కూడా వెల్కమ్ చేశాం. థామస్ అనే ఆయన వస్తే చర్చి కట్టించాం. ఇది ఇంటి సమస్యనే. కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఎప్పుడైతే హిందూ మతం నుంచి ఇతర మతాల వైపు వెళ్ళిపోయారో అప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినట్టుగానే మనం భావించాలా? అక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ హక్కులు అడుగుతున్నారు. అది ఇప్పుడు సమస్య అంతా అదే కదా రాజు గారు. ఇప్పుడు మనం ఇంటి సమస్య, దీని ఇప్పుడు పూనా ఒడంబడిక ఏంటి, అంబేద్కర్ తర్వాత గాంధీ ఒప్పందం ఏంటి అంటే ఇది ఒక రెండు వ్యక్తుల మధ్య కాదు, రెండు సమాజాల మధ్య జరిగింది. నిమ్న వర్గాల వైపు నుంచి అంబేద్కర్, అగ్రవర్ణ కూర్చొని ఇది ఇంటి సమస్య పరిష్కరించుకోవాలి. కనుక హిస్టారికల్ చరిత్రాత్మకంగా చేసిన నేరాన్ని హిందువులే సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. కనుక మా హిందువులకు మేము ద్రోహం చేశాం, తప్పు చేశాం, ముక్కు నేలకు రాస్తూ ఈ తప్పును సరిదిద్దుకుంటున్నాం అని 90% ఉన్న హిందువులు ఏం చేశారంటే ఇన్ని రోజులు చేసిన నష్టాన్ని పూరించడానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు అన్నప్పటికీ కూడా 70 ఏళ్ళు అయినా కూడా ఎందుకు ఈ ఒప్పందం అని అంటే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి, న్యాయం జరిగేంత వరకు ఉంటది అని హిందువులు ఓకే ఉన్నారు ఇప్పుడు ఈ విషయంలో. కనుక ఇది సరిదిద్దే ప్రయత్నము, ఏమి లిఫ్ట్ చేసుకునే ప్రయత్నము, తిరిగి ఉన్నత స్థానానికి తెచ్చుకునే ప్రయత్నం. ఇది ప్రయత్నంలో లోపాలు ఉండొచ్చు. కనుక ఈ జడ్జిమెంట్ యొక్క స్పిరిట్ ఏంది అంటే దళితులకు చేసిన అన్యాయాన్ని కన్వర్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు అక్కడ కూడా వివక్ష ఉంది. అయ్యా అప్పుడు కూడా ఇప్పుడు పోప్ జాన్ లేకపోతే వాటికన్ సిటీ నుంచి కూడా స్టేట్మెంట్స్ ఉన్నాయి. క్రైస్తవంలో కులం లేదు, ఇస్లాంలో కులం లేదు. కనుక ఇది ఈ సమస్యనే కుల సమస్య. కులం అక్కడ లేని దగ్గర
కులం లేని దగ్గర మనం ఎవరు భారతదేశము ఎలా గుర్తిస్తుంది? వాటికన్ సిటీ గుర్తించాలా, లేకపోతే ఈ మక్కా నుంచి గుర్తించాలా? ఆ మతాలు అక్కడి నుంచి వచ్చాయి కనుక అక్కడికి వెళ్ళాము, అయినా ఇక్కడి హక్కులు ఆడ ఉండాలి అనే వాదన ఉంది చూడండి పైనుంచి. ఇదేంటి రాజ్యాంగం విరుద్ధమైంది అని. రాజ్యాంగ విరుద్ధంగా ఏ జడ్జి కూడా, సుప్రీంకోర్టు జడ్జి ఇవ్వలేడు ఆ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా. కనుక వివక్ష అక్కడ కూడా ఉంటే ఉండొచ్చు, దానికి కాదనలేము. ఇప్పుడు బాలకృష్ణ కమిషన్ ఉంది, వాళ్ళు దీని మీద విచారణ చేస్తున్నారు. చివరికి ఒక నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఈ లోపల దీన్ని తేల్చి చెప్పడం ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఎవరు వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా మిషనరీస్ మాట్లాడిస్తున్నటువంటి మాటలు ఇవన్నీ నేను అంటున్నాను. కనుక ఇదంతా కూడా ఈ దేశం పైన జరుగుతున్న కుట్ర, డెమోగ్రఫీని మార్చే పెద్ద కుట్ర ఈ దేశంలో జరుగుతుంది. హిందూ అనేవాడిని, సనాతని అనేవాడిని బండ బూతులు తీరుతుంటాయి ఇవే కన్వర్టెడ్ వీళ్ళంతా కూడా. హిందుత్వంలో తప్పు జరిగింది అని హిందువులే ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకొని మా అన్నదమ్ములకు మేమే తప్పు చేశామని సరిదిద్దుతుంటే ఇంకా ఈ తిట్లపోతేంది, ఎత్తిపోతలేంది, ఈ అరవడాలేంది, ఇదేంది? నేను ఏమంటున్నా అంటే, వారు అన్నారు ఒక మంచి డిమాండ్ చేశారు. అవును, మేము కూడా చాలా ఆవేదనతో ఉన్నాం. బ్రాహ్మణుడు ఎందుకు ఉండాలి పూజారి? ఎవరు మందకృష్ణ కాదు, నేను కూడా అంటున్నాను ఆ మాట. బ్రాహ్మణులు ఎందుకు ఉండాలి? ఏమైనా పేటెంట్ రైట్ ఇచ్చారా అని కృష్ణ గారు అన్నారు. నేను కూడా అంటున్నాను కరెక్టే, ఇది సరిదిద్దుకుందాం అందరం కూర్చొని అన్నాం. ఎప్పటి నుంచి శంకరాచార్యుడి దగ్గర నుంచి ఈ యొక్క సంస్కరణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి హిందుత్వంలో కూడా. బ్రహ్మమొక్కడే పరబ్రహ్మ అన్నమాచార్యుడు 400 ఏళ్ల క్రితం చెప్పారు. ఇప్పటికీ ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కులము, నేను ఒక దళితుల అగ్రవర్ణాలు నిమ్న అందరిలో మెదడులో ఉంది, కనబడని కులం ఎందుకుందో నాకు తెలియదు. ఎవరికి ప్రయోజనం లేదు దానివల్ల. కులరహిత సమాజం వైపు యూనివర్సిటీలో కుల సంఘాలు పెట్టుకొని తిరుగుతున్నాము, వాటిలో వ్యాపారం చేస్తున్నాం, వాటితోటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అన్ని కులాలు. నేను ఒక కులాన్ని అనడం లేదు, ఇది కులగజ్జితో ఊగిపోతున్నాం అందరం కూడా. ఇంత పెద్ద చదువులు చదువుతున్నాం, ప్రతి ఒక్కరు ఇంకొకటి తిట్టడమే కానీ నేను ఎలా ఉన్నానని పరీక్షించుకుంటున్నాడా? నా లోపల కులగజ్జి ఉందా లేదని ఎవడైనా ఉంటున్నాడా? భారతీయుడుగా మనం ఎదుగుతున్నామా? కనుక నేను దీంట్లో కొన్ని విషయాలు, కృష్ణ గారు చెప్పిన విషయాల్లో హిందువుల పెద్దలు అందరూ కూడా తప్పకుండా ఆలోచించిన విషయాలు వారు లేవనెత్తారు. కులాన్ని బహిష్కరించాలి, ఎస్ బహిష్కరిద్దాం. బ్రాహ్మణులే ఎందుకు, అందరూ పూజారులుగా కావాలి, ఎస్ కావాలి. కానీ ఒక విషయం మర్చిపోద్దు రాజుగారు, బ్రాహ్మణులు కూడా ఇప్పుడు నేను పూజారి కావాలని అనుకోవడం లేదు, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. ఎవరికి ఇష్టం ఉందండి ఆ గోచి కట్టుకొని ఆడ మెట్ల కాడ ఉండేవాడు వాడు గోచి కట్టుకొని ప్లేట్ పట్టుకుంటాడు. ఇక్కడ పూజారి కూడా అదే పరిస్థితి ఉంది. దాంట్లో ఇన్కమ్ ఏం లేదు. ఇప్పుడు పూజారిగా ఉంటే వెనకటికి గౌరవం అన్న ఉంటుంది, ఇప్పుడు ఆ గౌరవం కూడా ఏం లేదు. పూజారి కావాలని ఎవరు అనుకోడు. శ్రీశైలంలో చాలా పెద్ద ఎత్తున అన్య కులాల వాళ్ళకు, అంటే బ్రాహ్మణేతరులకు ప్రత్యేకంగా పూజాలను తయారు చేస్తున్నారు. వెళ్ళండి, ఎవరైనా ఉంటే అక్కడ కోచింగ్ ఇస్తారు, తయారు కావచ్చు. గోచి కట్టడం కాదు, మంత్రాలు ఎలా పాడాలి, పూజలు ఎలా నిర్వహించాలని నేర్పిస్తున్నారు. ఇక్కడ సమతామూర్తి దగ్గర, మన దగ్గర కూడా నేర్పిస్తున్నారు. శంషాబాద్ లో పూజాలను తయారు చేస్తారు. తిరుపతిలో అన్య కులాల వాళ్ళను పూజారులుగా తయారు చేసే వ్యవస్థలు ఉన్నాయి, క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరైనా సరే దయచేసి పూజారి కావాలనుకుంటే, ఆ వృత్తిని ఎన్నుకోవాలనుకుంటే మీరు దయచేసి అందులో చేరండి. నేను కావాలంటే అడ్మిషన్ ఎట్లున్నా నేను చూపిస్తాను, దాంట్లో రిజర్వేషన్స్ ఏమీ లేవు. చివరిగా సార్ మురళి గారు, చివరిగా ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఇస్లాం మతం చరిత్ర ఏంటి, ఎప్పుడు పుట్టింది, మన హిందూ మతం చరిత్ర ఏంటి, హిందూ ధర్మం చరిత్ర ఏంటి, క్రిస్టియానిటీ చరిత్ర ఏంటి, మరి వాళ్ళు ఎప్పుడు మొదలై ప్రయాణం ఎక్కడికి వెళ్ళిందో చూడండి, ఎన్ని దేశాల్లో వాళ్ళు విస్తరించి ఉన్నారు. కానీ మన సనాతన ధర్మం ఎందుకు అంతలాగా విస్తరించలేకపోయింది? కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితం అయిపోయింది, ఎక్స్పాండ్ అవ్వాల్సినంతగా కాలేకపోయాము. దానికి కుల వ్యవస్థ అనేది కూడా చాలా అడ్డంకిగా మారిపోయింది అనేటువంటిది ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు. దీంతో చాలా గొప్పగా మాట్లాడారు మందకృష్ణ గారు. అందులోనే నేను అంటున్నాను, హిందుత్వాన్ని సనాతనాన్ని ఆయన ఓన్ చేసుకొని మాట్లాడారు. నా హిందుత్వం ఇలా ఎందుకు అయిందనే ఒక బాధను వ్యక్తం చేస్తుంది. నిజం కూడా మరి మొత్తం ప్రపంచాన్ని జయిస్తా ఉంది ఇస్లాం. యూరోపియన్ కంట్రీస్ కూడా ఇప్పుడు క్రిస్టియానిటీ పడిపోతుంది, మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. లండన్ లో ముస్లిం తప్ప ఇంకెవడు మేయర్ కాడు. ఇప్పుడు యూకేలో లేకపోతే ఫ్రాన్స్ లో అనేక దేశాల్లో ముస్లిం నంబర్ పెరిగిపోతా ఉంది, వలసలు పెరిగిపోతా ఉన్నాయి. కనుక వీళ్ళంతా కూడా పని కట్టుకొని దేవాలయాలు కూలగొట్టి అవి కూలగొట్టి, మన దగ్గర లేదు ఆ చరిత్ర అంతా కూడా కొట్టి నాశనం చేసి దేని కొరకు వచ్చారు? ఇక్కడ పాలకులుగా వచ్చి
మత మార్పిడికి బలవంత మత మార్పిడి చేసింది కదా ఇస్లాం. చరిత్రను మన వాళ్ళు మూసిపెట్టారు, మన కమ్యూనిస్ట్ సోదరులు చరిత్రలో చదవకుండా చేశారు కానీ అక్బర్ ది గ్రేట్ మనతోటి అనిపించారు. కానీ వ్యాప్తి చెందింది వారు కృష్ణ గారు అన్నది కరెక్ట్. ఇస్లాం అనేది ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. ఎందుకు అంటే చాలా గొప్పదైనందుకు, చాలా విశాల హృదయం కలిగినందుకు, అక్కడ మహిళలకు చాలా గొప్ప గౌరవం లభించినందుకు కాదు బలవంతంగానే పెరిగింది. అలాగే క్రైస్తవం కూడా అలాగే పెరిగింది. ఇక్కడ మనకెప్పుడు ఆ చదువులు కూడా సరిగా లేని రోజుల్లో, పాలన మనకు తెలియని రోజుల్లో బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చి ఏం చేశాడు? కబ్జాలు పెట్టాడు, నార్త్ ఈస్ట్ అంతా క్రైస్తవం చేసేసాడు. ఇదంతా చరిత్ర. కనుక ఎందుకు వ్యాప్తి చెందలేదు అంటే ఒక్క కులం మాత్రం తప్పకుండా వారు చెప్పినదాన్ని నేను అగ్రి అవుతున్నా, మనల్ని దెబ్బతీసింది, మనల్ని బలహీనపరిచింది కులం. కానీ ఇస్లాం లాగా మనం వ్యాప్తి చెందలేదంటే వ్యాప్తి చెందే లక్షణమే హిందుత్వంలో లేదు. మీరు ఎక్కడ కూడా ఏంది మత ప్రచారానికి వెళ్ళి ప్రచారకులుగా వెళ్ళి మత మార్పిడులు చేసే హిందుత్వం ఎక్కడన్నా చూడండి మీరు. బౌద్ధమే ఉంది. భారతీయ మతాలు, హిందూ అనేది లేదండి. ఒక మాట చెప్తున్నా, హిందూ అనే మతమే లేదు. కనుక ఇక్కడ బౌద్ధం ఉంది, జైనం ఉంది, వైష్ణవం ఉంది, శైవం ఉంది. ఇవన్నీ మతాలు. హిందూ అనేది మతమే లేదు. పొరపాటున రాశారు రాజ్యాంగంలో కూడా. నేను అంటాను అది వీరు అంబేద్కర్ గారు రాసిందే కరెక్ట్. ఏది అదర్ దెన్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ, హిందువులు ఇక్కడ ఈ భారతదేశం వాళ్ళు జైనులుగా ఉండొచ్చు, వాళ్ళు బౌద్ధులుగా ఉండొచ్చు, వాళ్ళు ఇదిగా ఉండొచ్చు. బ్రిటిష్ వాడు ఈ పొరపాటు చేశారు. ఫస్ట్ హిందువులు అందరిని ఒకటి చేసి ఒక సిక్కుల జనగణన వేరే చేశారు. కనుక సిక్కు మతం వేరే అనే అనుకున్నారు. హిందువులను రక్షించడానికే సిక్కు మతం పుట్టింది. అట్లాగే బౌద్ధులను జనాభా లెక్కల్లో వేరే చేశారు. వాళ్ళు వేరే చేయడంలో మనం వేరే అనుకుంటున్నాం, అదేం కాదు. కనుక సనాతనంలో ఇవన్నీ భారతీయ మతాలు. ఈ మతాలు ఏవి కూడా బలవంత ప్రచారాలు చేయదు. బౌద్ధము అనేక దేశాలకు వెళ్ళింది, బలవంతంగా చేసినది కాదు, నచ్చి తీసుకున్నారు, జనాలు ఇష్టపడి తీసుకున్నారు. ఇది కరెక్ట్ అని అనుకున్నారు. కనుక ఇలాంటి గొప్ప విషయాలు ఉన్నాయి. వారు చెప్పింది మాత్రం మనం వ్యాపించలేదు, మనం కుంచుకుపోయాం. నిజంగా కూడా కులతత్వం కారణంగా కూడా మనము, మతమే మేజర్ కారణమైనా కూడా కులం కూడా ఒక కారణం. మనం బలహీనమయ్యాము. దాంతో పాకిస్తాన్ మనం వదులుకున్నాము, బంగ్లాదేశ్ వదులుకున్నాము, మన భూభాగాలు కుంచుకుపోయా. మనం లెసన్స్ నేర్చుకోవాల్సిందే, దీంట్లో తప్పేం లేదు వారు చెప్పిన దాంట్లో. కనుక కులతత్వం నుంచి బయటపడాలి. కులం నుంచి కాకుండా పోయినా కులతత్వం, కుల గజ్జి నుంచి మనుషులు బయటపడాలి. కుల వ్యవస్థ ఇంత ద మోర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ద మోర్ యు ఆర్ క్యాస్టిస్ట్. కులాలు ఎవరు మాట్లాడారు? యూనివర్సిటీ ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారు కులాల గురించి, ఎక్కువగా మాట్లాడుతున్నది. ఇప్పుడు బీసీ హక్కుల గురించి ప్రొఫెసర్లు కూర్చొని ఉపన్యాసాలు ఇస్తారు. సిగ్గు శరం ఏమి ఉండదు వీళ్లకు. అన్ని కుల సంఘాలు, ఎస్సీ గాని బీసీ గాని ఓసీలు కూడా, ఓసీలు మీటింగ్లు బయట పెట్టకపోవచ్చు కానీ ఇంటర్నల్ గా చాలా నడుస్తాయి. వాళ్ళ దుర్మార్గాలు ఏం తక్కువ లేవు. నేను ఎవరినేం తక్కువ అనడం లేదు దీంట్లో. కానీ ఈ కుల తత్వం నుంచి మనం బయటపడడమే కరెక్ట్ ఆన్సర్. అది నేను కృష్ణ గారు చెప్పింది సమర్థిస్తున్నా. కానీ ఈ విషయంలో మాత్రం బాలకృష్ణ కమిషన్, కేజీ బాలకృష్ణ కమిషన్ ఇచ్చే తీర్పు కొరకు ఎదురు చూడాలి. కానీ ఎవరికి వాళ్ళు రాజ్యాంగాన్ని వచ్చి విమర్శించడము, ఎవరో ఏమో చేస్తున్నారని, ఏమో చేసే కుట్రలు అన్ని చేశారు. రంగనాథ్ మిశ్రా ఎవరండి? రంగనాథ్ మిశ్రా రిపోర్ట్ ఇవ్వడానికి? రంగనాథ్ మిశ్రా లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్ చైర్మన్. ఆయన ఎస్సీ కమిషన్ చైర్మన్లను ఇద్దరు వచ్చి హనుమంత్ తప్ప తర్వాత ఇంకెవరు వాళ్ళు ఇద్దరు. ఎస్సీ కమిషన్ అనేది చాలా పవర్ఫుల్ రాజు గారు. ఎస్సీ కమిషన్ పక్కకు పెట్టి లింగ్విస్టిక్ మైనారిటీ కమిషన్ ను రిపోర్ట్ ఇవ్వమని అడిగితే ఏమి ఇస్తారండి? మీకు ఏ రిపోర్ట్ కావాలంటే అది ఇచ్చారు. పివి నరసింహారావు గారు అడిగారు. అప్పట్లో అడిగితే సూరజ్ భాను అని ఎస్సీ కమిషన్ చైర్మన్ సూరజ్ భాను, అలాగే హనుమంత కర్ణాటక ఎస్సీ కమిషన్ చైర్మన్. ఇది రాష్ట్రపతి నియమిస్తుంది, ఇది ప్రభుత్వాలు నియమించవు. ఎస్సీ కమిషన్ అంత పవర్ఫుల్ ఇంకోటి లేదు. రాజ్యాంగం తర్వాత అతి పవర్ఫుల్ కమిషన్ ఎస్సీ కమిషన్, ఎస్సీ కమిషన్. ఈ కమిషన్ ఒపీనియన్ తీయకుండా రంగనాథ మిశ్రా కమిషన్, సచార్ కమిటీ కమిషన్ వీళ్ళని వేసి కావాల్సిన రిపోర్ట్లు తెప్పించుకొని హిందుత్వం పైన ఒక కుట్ర ఈ దేశంలో జరుగుతా ఉంది. హిందువులను ముక్కలు చెక్కలు చేయాలనేటువంటి కుట్ర మిషనరీస్ చేస్తున్నాయి. దీని నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన దళిత సోదరులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నా యొక్క నిశ్చితమైన అభిప్రాయం. థ్యాంక్ యూ మురళి గారు. మీ అభిప్రాయం చాలా సీరియస్ టాపిక్ ఇది. నిజానికి హిందూ సమాజం ఈ అంశాలపైన, ఈ లేవనెత్తిన ప్రశ్నలపైన చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా కుట్రలు అయితే జరుగుతున్నాయి హిందూ ధర్మం పైన, అందులో అందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని ఒక ఐక్యంగా నిలబడి
ఏకతాటిపై నిలబడి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ కుల వ్యవస్థను కూడా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు ముందుకు పడాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ మురళి గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులను కూడా నేను అడుగుతున్న, చాలా సీరియస్ అంశాలని మందకృష్ణ మాదిగ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పు గురించి కావచ్చు, సనాతన ధర్మం ఎందుకు విస్తరించాల్సినంతగా విస్తరించలేదు, ఇస్లాంతో పోల్చి చూపిస్తూ, క్రిస్టియానిటీతో పోల్చి చూపిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? తప్పకుండా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.